అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో లైట్ రూమ్లో తమ్నెల్లో చూసినట్టుగానే డార్క్ గ్రే ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. సో వీడియో అనేది చాలా సింపుల్ అనమాట, ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది లైట్ రూమ్ ఎడిట్ కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, స్కిప్ చేస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. సో చాలా సింపుల్ అనమాట, వీడియో కూడా ఎక్కువ లెంత్ అయితే లేదు. సో కరెక్ట్గా ఫాలో అయిపోతే మీకు కూడా సేమ్ ఫోటో ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో సేమ్ అదే ఎఫెక్ట్ అయితే వస్తుంది మీకు కూడా. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంత మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి నాకైతే ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఫోటో అనేది ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మీరు లైట్ రూమ్ యాప్లోకి అయితే షేర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో లైట్ రూమ్ యాప్లోకి షేర్ చేసుకుని ఒక లైట్ రూమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మనకి ఈ విధంగా లైట్ రూమ్లో అయితే ఫోటో అనేది వస్తుంది. సో దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది లైట్ రూమ్ లేటెస్ట్ వర్షన్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో పక్కకి సైడ్కి స్క్రోల్ చేస్తే కింద కలర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న కిందకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, టెంపరేచర్ 10 అని చెప్పేసి. సో టెంపరేచర్ వచ్చేసి ఒక 10% అయితే పెట్టుకోండి. సో కరెక్ట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఎట్లయితే చేస్తానో అట్లనే ఫాలో అయిపోండి, కరెక్ట్ ఇమేజ్ అనేది మీకు వస్తుంది. సో 10% పెట్టుకోండి, 10 టు టెంపరేచర్. అండ్ కింద నెక్స్ట్ ఆప్షన్ 10 వచ్చేసి మనకు ఒక 6% అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 6 పెట్టుకోండి 10 టు. సో నెక్స్ట్ వచ్చేసి వైబ్రెన్స్ వచ్చేసి ఒక 20% పెట్టుకోండి, 20. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి మళ్ళీ 10% అయితే పెట్టుకోండి, +10. సో సింపుల్గా 10% పెట్టుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ పైకి స్క్రోల్ చేసి పైన మిక్స్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. మిక్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాక సెకండ్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాచురేషన్ వచ్చేసి -15 కానీ 12 కానీ పెట్టుకోండి. సో నేనైతే 12 పెడుతున్నాను. సో 12 పెట్టేసిన తర్వాత మైనస్లో సో మనకి ఏంటంటే ఫేస్ అనేది వైట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు లూమినెస్ వచ్చేసి మనకి ఇప్పుడు 26 అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో 25 కానీ 26 అలా పెట్టుకోండి. సో చూడొచ్చు మీరు ఫేస్ అనేది కొంచెం వైట్ అనేది మారింది. సో నెక్స్ట్ కలర్కి వచ్చేయండి. ఎల్లో కలర్ వచ్చేసి హ్యూని మొత్తం మైనస్ పెట్టుకోండి, -100 పెట్టుకోండి. అండ్ సాచురేషన్ వచ్చేసి -85 కానీ 86 కానీ పెట్టుకోండి. సో 85 పెట్టాను నేను. సో నెక్స్ట్ లూమినెస్ వచ్చేసి ఒక 16% అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి, 16 కానీ 10% కానీ. సో 16% ఇంక్రీజ్ చేసుకున్నాక సింపుల్గా నెక్స్ట్ కలర్ వచ్చేసేయండి గ్రీన్ కలర్ వచ్చేసి సేమ్ హ్యూని కూడా మైనస్ పెట్టేసుకోండి, 100% మైనస్ పెట్టుకోండి. సాచురేషన్ కూడా మనకి 100% ఒక 70% అయితే పెట్టుకోండి సాచురేషను. సో చూడవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయ్యింది, మనకి మొత్తం కలర్ అనేది చేంజ్ అయింది. సో సగానికి ఫోటో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత పక్కనే మిక్స్ ఆప్షన్ పక్కనే కలర్ గ్రేడింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదేం లేదు ఫ్రెండ్స్, కొత్త ఆప్షన్ అనమాట, అప్డేట్ వర్షన్లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కలర్ గ్రేడింగ్ మీద క్లిక్ ఇచ్చి సో ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ దగ్గర పాయింట్ ఉంటుంది, పాయింట్ని మనకి గ్రే కలర్ కావాలి కాబట్టి బ్లూకి పింక్కి మధ్యలో సో మనకి ఇక్కడ పైన షాడో అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, హ్యూ అని చెప్పేసి, అది హ్యూ వచ్చేసి ఒక 230 దగ్గర అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మెల్లగా కిందకంటే తగ్గుతుంది, పైకంటే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇది ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇట్లా అయితే చేయాలి. సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను సేమ్ అట్లనే చేయండి, మీకు వచ్చేస్తుంది సింపుల్గా. సో 220 కానీ 229 230 దగ్గర అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్నాక సింపుల్గా మనకి నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే లూమినెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. లూమినెస్ వచ్చేసి మనకి ఏం చేస్తారంటే ఇక్కడ లూమినెస్ వచ్చేసి -70 దగ్గర అయితే పెట్టుకోండి. సో చూడండి 70 కానీ 60% అయితే పెట్టుకోండి, మైనస్లో పెట్టుకోండి. సో లూమినెస్ నేను -70% అయితే పెట్టాను. సో పెట్టాక సింపుల్గా కిందికి ఆఫ్ చేస్తే మనకి బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్ వచ్చేసి మనకి 100 మొత్తం ఫుల్ పెట్టుకోండి, 100 పెట్టుకోండి. సో 100 పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ వచ్చేసి -50 దగ్గర పెట్టుకొని ఇప్పుడు చూడవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంకా కొంచెం చిన్న కరెక్షన్ చేస్తే మనకి ఫోటో అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసేసి డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక క్లారిటీ వచ్చేసి ఒక 35% అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూడండి నేను 35% పెట్టాను. అండ్ డిఐజ్ వచ్చేసి ఒక 10% అయితే పెట్టుకోండి.
సో 10% అనమాట. సో చూడొచ్చు మీరు స్క్రీన్ మీద సేమ్ 10% అయితే పెట్టుకోండి. సో మీ ఇమేజ్ని బట్టి కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో వెగ్నెట్ వచ్చేసి -40 దగ్గరలో అయితే పెట్టుకుంటున్నాను. సో చూడొచ్చు మనకి చేంజెస్ అయితే వస్తున్నాయి మనకి ఫోటోలో. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ కూడా 40% అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్దర్ వచ్చేసి ఒక 82% అయితే పెట్టుకుంటాను నేను. సో మీరు కూడా 82% అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆప్షన్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోయాక షార్ప్నెస్ వచ్చేసి ఒక 25% అయితే పెట్టుకోండి. షార్ప్నెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద నాయిస్ రిడక్షన్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మనకి ఒక 16% అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ నాయిస్ రిడక్షన్ ఉంది, దాన్ని కూడా ఒక 5% వరకు అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక సింపుల్గా మనకి ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక సో కింద డీటెయిల్స్ పక్కన ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ రిమూవ్ క్రోమాటిక్ ఎరప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. అలాగే కింద లెన్స్ కరప్షన్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. సో ఏంటంటే మనకి చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఫోటోలో అంటే కొంచెం బ్లర్నెస్ ఏదైనా ఉన్నా కూడా మనకి క్లియర్ అయిపోతుంది. చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్. సో ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయితే అయిపోయింది. సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డ్రైవ్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇట్లా లోడ్ అయ్యి సో మనకి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ అనేది ఇంతే సింపుల్ అనమాట. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.